వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారతదేశానికి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఏడాదిన్నరగా రావణ కష్టంలా మారింది. విద్యార్థి ఉద్యమంతో మొదలై షేక్ హసీనా 15 ఏళ్ల పాలన పతనానికి దారితీసిన ఈ పరిణామాలు ప్రస్తుతం భారతదేశ భద్రతకు ఒక సవాల్గా మారాయి. తాజాగా ఓ హిందూ వ్యక్తిని కొట్టి చంపడం, భారత ఎంబసీపై దాడికి యత్నించడం పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రముఖ తిరుగుబాటు నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీన్ మరణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు, హింసకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ గురువారం రాత్రి మాత్రం ప్రధాన సలహాదారు యూనస్ ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు హదీ మరణాన్ని ధృవీకరించిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు, విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. ఆయన మరణం గురించిన తొలి ప్రకటన ఇంతకు ముందు ఇంక్విలాబ్ మంచ్ నుండే వెలువడింది. 2026 ఫిబ్రవరి 12న జరగాల్సిన సాధారణ ఎన్నికలలో అభ్యర్థిగా ఉన్న హదీ 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత వారం సెంట్రల్ ఢాకాలోని ఒక ప్రాంతంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హాదీ మరణాన్ని ధృవీకరించింది. హాదీ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హాదీ మరణంతో బంగ్లాదేశ్లో మరోసారి నిరసనలు మిన్నంటాయి. గత ఏడాది జూలై, ఆగస్టులో జరిగిన బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమం 15 ఏళ్ల షేక్ హసీనా పాలనకు ముగింపు పలికింది. ఇంక్విలాబ్ మంచా అనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన ఉస్మాన్ హాదీ వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. భారత్ పట్ల ద్వేషం ప్రదర్శించేవాడని, గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో భారత భూభాగాలను కలిపి కొత్త మ్యాప్లు రూపొందించిన ప్రచారం చేశారని వార్తలు వచ్చాయి. అయితే హాదీ హంతకుల కోసం బంగ్లాదేశ్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి 2 అనుమానితుల ఫోటోలను కూడా విడుదల చేశారు పోలీసులు. వారి గురించి ఆచూకీ ఇస్తే 5 మిలియన్ టాకాలు అంటే సుమారు $42,000 రివార్డ్ ప్రకటించారు. నిందితుల కోసం సరిహద్దుల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. హాదీ మరణం పట్ల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సంతాపం తెలిపారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పాలన ముగిసిన తరువాత బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోందని, 1971 విమోచన యుద్ధ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్తో సంబంధాలు తెంచుకొని పాకిస్తాన్తో స్నేహం పెంచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. హదీని హత్య చేసిన హంతకులు భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ ఆ బృందం మద్దతుదారులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హంతకులను తిరిగి అప్పగించే వరకు భారత హై కమిషన్ను మూసివేయాలని వారు తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లాదేశ్ రాజకీయ వేదికల నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు వస్తున్నాయని, ముఖ్యంగా భారత ఈశాన్య రాష్ట్రాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. హదీపై దాడి జరిగిన కొద్ది రోజులకే యూనస్ ప్రభుత్వం భారతదేశ సహాయం కోరింది. అయితే దాడి చేసిన వారికి భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను భారతదేశం ఖండించింది.